హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ప్రజెంట్ మన ఛానల్లో ఇయర్ ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇయర్ ట్రైనింగ్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇయర్ ట్రైనింగ్ అనేది సంగీతంలో చాలా కీలక పాత్రను వహిస్తూ ఉంటుంది. ఇయర్ ట్రైనింగ్ వలన ఎటువంటి కీర్తనలు వర్ణాలు తెలియని వాళ్ళు కూడా కొంతమంది సాంగ్స్ ప్లే చేయడం జరుగుతుంది. అంత మెయిన్ సబ్జెక్ట్ వచ్చి ఇయర్ ట్రైనింగ్లో ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వినగలుగుతున్నామో దాన్ని మనం ప్లే చేయాలంటే అది కేవలం ఇయర్ ట్రైనింగ్తోనే సాధ్యమవుతుంది. ఈ సరళి స్వరాసు, జంట స్వరాసు, అలంకారాసు ఎందుకంటే ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ అనేది ఎలా ఉంటుంది, మన ఫింగర్స్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఎలా అలవాటు చేయాలి, వీళ్ళకి మనం సాంగ్స్లో వచ్చేటువంటి స్టెప్స్ని అప్పటికప్పుడు ఫింగర్స్ ప్లే చేయాలంటే కష్టం. కాబట్టి ఈ సరళి స్వరాస్తో, జంట స్వరాస్తో, అలంకారాస్తో మనం ఆ ఫింగర్స్ని ఎలా కావాలంటే అలా మెల్ట్ అయ్యే విధంగా మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈ బేస్మెంట్ అంతా ఫింగర్స్ కోసమే. ఈ ఇయర్ ట్రైనింగ్ అనేది మన ఇయర్ కోసం ఏది వింటున్నామో క్యాచింగ్ అదే కీబోర్డ్లో పట్టుకోవడానికి ఇయర్ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రాగాలు అనేవి గీతాలు, వర్ణాలు, కీర్తనలు మనకి ఈ రాగాల సబ్జెక్ట్ అంతా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇయర్ ట్రైనింగ్తో మాకు సంబంధం లేదులే, మాకు అవసరం లేదులే, మేము గీతాల కోసం ఎదురు చూస్తున్నాం, మేము వర్ణాల కోసం ఎదురు చూస్తున్నాం, మేము కీర్తనల కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఏదో పిచ్చిగా ఈ సబ్జెక్ట్ని వదిలేసి మీరు వాటి కోసం ఎదురు చూడడం అయితే కరెక్ట్ కాదు. చాలామంది సార్ మాకు ఆ గీతం చెప్పండి, ఈ వర్ణం చెప్పండి, మాకు ఇంకా క్లాసికల్ సబ్జెక్ట్ ఇంకా చెప్పండి అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. క్లాసికల్ సబ్జెక్ట్ మనం చెప్పుకుంటూ పోయామంటే 3 years అయినా సరే రన్ అవుతూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటాము. మీరు ఏదైతే ఈ సాంగ్స్ విని చేయటం మొదలు పెడతారో అప్పుడు మీకంటూ ₹1 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్కమ్ తీసుకుంటూ మీరు కావాలనుకుంటున్నటువంటి క్లాసికల్ సబ్జెక్ట్ అంతా తర్వాత నేర్చుకోండి. ఫస్ట్ ఎక్కడికన్నా వెళ్తే మేము కీబోర్డ్ ప్లే చేస్తామని చెప్పుకోవాలంటే ఏదన్నా ఒక సాంగ్ ప్లే చేస్తేనే ఎదుటి వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారనమాట, మన టాలెంట్ని గుర్తిస్తారనమాట. అందువలన మనం ఏదో గీతాలు, వర్ణాలు, కీర్తనలు వాయించామనుకోండి వాళ్ళకి అర్థం కూడా అవ్వవు అనమాట. అందుకని చెప్పేసి ఇయర్ ట్రైనింగ్ మీద అందరూ కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా 400-500 కంటే వ్యూస్ ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు. అంటే మీరందరూ లైక్ చేయట్లేదని నాకు డౌట్ వస్తూ ఈ మాట అంతా చెప్పాను. ఈ టాపిక్ని కొద్దిగా మనసులో పెట్టుకొని అందరూ ఫాలో అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇయర్ ట్రైనింగ్లో భాగంగా జంట స్వరాస్ చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం మనం. ఇది 3వ వీడియో జంట స్వరాసులో. ఈ జంట స్వరాసు కూడా మనం రీతిగౌల రాగంతో చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రీతిగౌల రాగంలో వచ్చే అక్షరాలు మీ అందరికీ తెలుసు, బట్ ఒకసారి చూపించాలి కదా, చూపిస్తాను చూడండి. ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి మళ్ళీ నేను ఆ స్వరస్థానాలు చూపిస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇది రీతిగౌలలో వచ్చే స్వరస్థానాలు. ఈ స్వరస్థానాలు 2.5 శృతిలో మనం చెప్పుకోవడం జరిగింది. 2.5 శృతిలోనే మీకు నేను మీరు ఫైండ్ చేయాల్సిన నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2 రోజులు మనం చెప్పుకున్నటువంటి స్వరస్థానాలని అందరూ కూడా నాకు కామెంట్ చేసి తెలిపిన వారందరూ కూడా 70% అందరూ కరెక్ట్గానే చెప్పేశారు. ఇంకా ఆ 30% ఏది మన వీడియోస్ చూస్తున్న 500 మెంబర్స్లో ఆ 30% మెంబర్సు కొద్దిగా డౌట్ ఆఫ్ బెనిఫిట్లో ఉన్నారు. వాళ్ళు కూడా 1-2 బాగానే చెప్పారు, మూడవది చెప్పడం కొంచెం తప్పు చెప్పారు. కొంతమంది రెండవది తప్పు చెప్పారు, కొంతమంది మొదటి తప్పు చెప్పారు. మొత్తం తప్పని కాదు, ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారు. వారు కూడా మిగతా వీడియోస్ చూసే కొద్దీ షార్ప్గా తయారవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం ఇంకొన్ని స్వరస్థానాలని వెతుకుదాము. ఎక్కడుందో ఎలా ఉందనేది మీ అందరికీ తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను.
ఇప్పుడు మొదటి స్వరస్థానాన్ని మీకు ఇస్తున్నాను. అందరూ కూడా దాన్ని కరెక్ట్గా వెతికి నాకు కామెంట్ చేయండి. ఓకే. ఇది మొదటి స్వరస్థానం. అందరికి కూడా ఈ మొదటి స్వరస్థానంలో 3 స్వరస్థానాలు ఉంటాయి. 3 కూడా జంట స్వరాలే ఉంటాయి. మొదటి దాంట్లో 3, రెండవ దాంట్లో 3, మూడవ దాంట్లో 3. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇది రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ ఆల్రెడీ నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి కామెంట్స్లో కరెక్ట్గానే ఇస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు నార్మల్గా ఇచ్చేస్తే సింగిల్ నోట్స్ ఇస్తే నేను వాళ్ళకి కామెంట్లో రిప్లై ఇచ్చాను. కామెంట్ ద్వారా వాళ్ళకి రిప్లై ఇచ్చాను. సింగిల్ నోట్ కాదు సార్, ఒక్కొక్క ప్లేస్లో 3 నోట్స్ ఉన్నాయి, గమనించి నాకు మళ్ళీ కామెంట్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక స్వరస్థానాన్ని ఇవ్వడం జరిగింది, అంటే మొదటి ఎక్సర్సైజ్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది అందరూ కూడా జాగ్రత్తగా వెతికి నాకు కామెంట్ చేయండి. మరలా వెంటనే రెండవ స్వరస్థానాన్ని ఇస్తున్నాను, అది కూడా గమనించి నాకు కామెంట్ చేయండి. ఇది ఇప్పుడు రెండవ స్వరస్థానాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అందరూ రెండవ స్వరస్థానాన్ని గమనించి అది కూడా మీరు మొదటిది రెండవది ఎక్కడైనా పేపర్ మీద రాసుకొని, మూడోది కూడా వచ్చిన తర్వాత 3 రాసుకొని 3 కలిపి ఒక్క కామెంట్ చేయమని మొదటి నేను చెప్తున్నాను. అందరూ కూడా అలాగే చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇంకా ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళంటే వారు ఇలాగే ఒక నోట్ దొరికిన వెంటనే కామెంట్ చేయడం, 2 నోట్లు దొరికిన వెంటనే కామెంట్ చేయడం కాకుండా 3 నోట్స్ దొరికిన తర్వాత కామెంట్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. మరలా మీ పేరు మీద నాకు 3 కామెంట్స్ రావడం, ఈ గ్యాప్లో ఎవరైనా ఇంకొకరు కామెంట్ చేయడం, ఇది ఎక్కడో పడిపోవడం, ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. మీరు యూట్యూబ్లో వెతికినట్లయితే ఇయర్ ట్రైనింగ్ కోర్సు చాలా రేర్గా చెప్పి ఉంటారు. ఆ రేర్గా చెప్పిన వాళ్ళలో మన ఛానల్ ఒకటి, అది తెలుగులో. నిన్న మన స్టూడెంట్ ఒకసారి చెప్పడం జరిగింది, సార్ నేను ఇయర్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఎక్కడా చూడలేదు, మన ఛానల్ని చూస్తున్నాను అని చెప్పేసి. లేదు సార్, ఇంకా అదర్వైజ్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, బట్ నేను ఏ ఛానల్ ఏంటంటే నేను వెతకలేదులేండి అంటే, అవును సార్ ఇంగ్లీష్లో ఉన్నాయి సార్, తెలుగులో మందే కనపడింది అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఎవరి దగ్గర లేని సబ్జెక్ట్ మన దగ్గర ఉంది అంటే, అది 10 మందికి ఉపయోగపడుతుందంటే అది షేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఉంటానన్నమాట. ఎందుకంటే అది నా దగ్గరే ఉంటే అది ఎవరికి ఉపయోగపడదు. నా దగ్గర నుంచి ఎప్పుడైతే 10 మందికి షేర్ చేసుకుంటానో ఆ 10 మంది నుంచి ఇంకో 10 మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి మంచి ఆర్టిస్టులు తయారవడానికి మన ఇండస్ట్రీకి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి నా ఆలోచన. ఇప్పుడు మనం 2 స్వరస్థానాలని అంటే 2 ఎక్సర్సైజ్ని మీకు ఇవ్వడం జరిగింది. 3వ ఎక్సర్సైజ్ కూడా చేశానంటే ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 3వ ఎక్సర్సైజ్ మీకు నేను ఇస్తున్నాను, అందరూ కూడా బాగా గమనించండి. ఇదనమాట ఈరోజు వీడియోలో 3 ఎక్సర్సైజులు ఇచ్చాను మొత్తం మీకు. 3 కూడా జంట స్వరాసులోనే ఉన్నాయి. గమనించి నాకు కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తే నేను ఎక్కడ ఏం మాట్లాడుతున్నానో అది మీకు దేనికి ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో మీకు ఒక ఆలోచన వస్తుంది. నా ప్రయత్నం అంతా కూడా మీరు ఎవరు కూడా నేను ఇస్తుందే షార్ట్ పీరియడ్, ఇంకా షార్ట్ పీరియడ్ని వెతుక్కొని వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ ఆశకు కూడా కొంత లిమిట్స్ అనేది ఉండాలి. నేను 2 years 3 years కష్టపడి నేర్చుకున్నది మీకు 6 monthsలో నేర్పిస్తున్నానంటే
అది నేను నేర్పించగల స్టామినా నా దగ్గర ఉండొచ్చు, నేర్చుకునే స్టామినా మీ దగ్గర ఉండకపోవచ్చు. మీరు ఆ 6 మంత్స్ని ఒక 8 మంత్స్కో 1 ఇయర్కో కంప్లీట్ చేస్తే అది చాలా మంచిదనమాట. అదే నేనే 6 మంత్స్ చెప్తే మీరు దాన్ని 3 మంత్స్లో కంప్లీట్ చేయాలనుకోవటం చాలా దరిద్రంగా ఉంటుందన్నమాట అది. ఎందుకంటే మీరు కంప్లీట్ ఆర్టిస్ట్ అవ్వంది కాక ఒక సాధించలేని వ్యక్తిగా మారటం నాకు ఇష్టం లేదు. మీరు 6 నెలల కోర్సు 3 నెలలు నేర్చుకోలేకపోయాను నేను వేస్ట్ అని చెప్పేసి మీరు నిరాశపడిపోయి ఆ సబ్జెక్ట్ని వదిలేయడం నాకు ఇష్టం లేదనమాట. ఎవరు నాకు రాదు అని చెప్పేసి అనుకున్న వ్యక్తి కూడా ఈ సామానంతా తీసి నేను అటక మీద తీసాను సార్, అసలు ఇంకా ఇది ఎవరు చెప్పడం కుదరదు, నాకు నేను నేర్చుకోవడం కుదరదు అని చెప్పేసి అనుకున్న వ్యక్తులు కూడా ఈరోజు మరలా ఆ ఇన్స్ట్రుమెంట్స్ బయటికి తీసి వాటికి పట్టిన దుమ్ము దులిపేసి నేర్చుకుంటున్న వాళ్ళు మన ఛానల్లో ఉన్నారు. దాన్ని నేను ఎంతో ఆనందపడుతున్నాను. వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా 65 సంవత్సరాలు సార్, నాకు 60 సంవత్సరాలు సార్, నేను ఇప్పుడు మీ ద్వారా నేర్చుకోవాలని చెప్పి అనుకుని నేర్చుకుంటున్నాను సార్ అనుకునే వాళ్ళు మన ఛానల్లో ఉన్నారు. దానికి ఇంకా ఆనందపడుతున్నాను. కానీ ఎవరైతే యంగ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఏంది సార్ 10 మినిట్స్ వీడియో పెట్టారు, దాంట్లో మ్యాటర్ ఒక 2 మినిట్స్ కూడా లేదు అని చెప్పేసి అనుకున్నారే, వారందరూ కూడా నా దృష్టిలో చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పేసి నా ఆలోచన. ఒక వీడియోలో 3 పాయింట్లు మీకు దొరికినాయి అంటే ఆ 3 పాయింట్లు మీకు 3 రకాలుగానే ఉపయోగపడాలని సిద్ధాంతం ఏం లేదు. అది మీకు 100 రకాలుగా ఉపయోగపడుతుంది. కొంచెం ఓపిక పట్టండి. వీడియోకి ఒక పాయింట్ వచ్చినా కూడా ఉపయోగకరమైందే. అది నా ఛానల్ కదా, ఏ ఛానల్ అయినా సరే చూడండి. ఏదైతే మీకు వేస్ట్ ఆఫ్ మ్యాటర్ అనుకుంటున్నారో వాళ్ళు ఏదన్నా ఒక అరగంట సేపు 30 మినిట్స్లో 30 పాయింట్స్ చెప్పారనుకోండి, 30 పాయింట్స్ని మీరు నేర్చుకోవడానికి 30 డేస్ పడుతుంది, దాన్ని వాడటానికి 3 ఇయర్స్ పడుతుంది. అదే 1 or 2 పాయింట్స్ తీసుకున్నారనుకోండి, అది నేర్చుకోవడానికి 1 డే కాకపోతే 1 వీక్లో నేర్చుకుంటారు. దాన్ని మీరు 1 వీక్లో కాకపోతే 1 మంత్లో వాడటం ఎలా అని అర్థమవుతుంది. కొద్దిగా నేర్చుకోండి, మీకు ఎక్కడ వాడుకోవాలో అర్థమవుతుంది. ఒకేసారి మీకు ఒక 30 పాయింట్లు చెప్పాను అనుకోండి, మీ 30 పాయింట్లు ఏ పాయింట్ నేర్చుకోవాలో అర్థం కాదు, 30 పాయింట్లు రేపొద్దున గుర్తుండవు. వాటిని వాడదాం అనుకునేసరికి ఎలా వాడాలో మీకు ఆలోచన రాదు. ఇది మ్యూజిక్ థియరీ అనమాట. కొంచెంగా నేర్చుకుందాం, ఆ కొంచాన్ని బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు 1 పాయింట్ లేదా 2 పాయింట్లు తీసుకుంటున్నాం, లేదా 3 పాయింట్లు తీసుకుంటున్నాం. 3 పాయింట్స్ని 30 సార్లు ప్రాక్టీస్ చేస్తాం, మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. రేపొద్దున దాన్ని ఎక్కడైనా వాడటానికి బుక్తో పని లేకుండా మనం దాన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఇది నా ఆలోచన. అందుకనే చిన్న వీడియోస్ చేస్తున్నాను, కొంచెమే సబ్జెక్ట్ చెప్తున్నాను. ఇది నాకు తెలుసు, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరలా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.